హలో అండి. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్‌బి. మనం ఇప్పుడు మగవాళ్ళలో ఫ్యామిలీ ప్లానింగ్ గురించి తెలుసుకుందాం. యూజువల్‌గా ఏంటంటే చాలామంది పాతకాలం నుంచి కుటుంబ నియంత్రణ లేదంటే ఫ్యామిలీ ప్లానింగ్ లేదంటే స్టెరిలైజేషన్ అంటే ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే ఏంటంటే ఈ ట్యూబెక్టమీ చేపించుకోవడము ఇవన్నీ చూస్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే మగవాళ్ళకి కూడా మనకేంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ అదే స్టెరిలైజేషన్ టెక్నిక్ ఉంటది. దాన్నే మనం వాసెక్టమీ అంటాం. సో, ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి రికవరీ టైం చాలా ఫాస్ట్‌గా ఉంటది. వాసెక్టమీలో మనం ఏం చేస్తామంటే వీర్య కణాలు అవి క్యారీ చేసే మనం ఆ వాస్ డిఫెన్స్ అంటాం. ఆ ట్యూబ్స్‌ని కట్ చేసి మళ్ళీ లైగేట్ చేస్తాం. అది కూడా మనం కంప్లీట్‌గా ఇప్పుడు చేసేది నో స్కాల్పెల్ వాసెక్టమీ అంటాం. దీంట్లో ఏంటంటే కోత అవసరం లేదు. కుట్లు అలాంటివి ఏమీ ఉండవు. సో, ఇట్ ఈస్ ఏ కంప్లీట్‌లీ డే కేర్ ప్రొసీజర్ అనమాట. వాసెక్టమీకి చాలామంది అపోహలు ఏముంటాయంటే వాసెక్టమీ చేపించుకున్న తర్వాత మళ్ళీ ఇంతకుముందులాగా పర్ఫార్మెన్స్ అదే విధంగా ఉండకపోవచ్చు. లేదంటే సెక్షువల్ ప్లెజర్ తగ్గడము, లేదంటే ఎరెక్షన్‌కి ఇబ్బంది అవ్వడము, ఇటువంటి కంప్లెయింట్స్ ఉంటాయని చాలామంది అడుగుతా ఉంటారు. కాకపోతే వాసెక్టమీ చేపించుకోవడం వల్ల మీకు ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ రావడం గానీ, లేదంటే ఇంటర్‌కోర్స్ చేయడానికి ఇబ్బంది అవ్వడం అటువంటి కంప్లెయింట్స్ ఏమీ ఉండవు. అండ్ ఇంకోటేంటంటే వాసెక్టమీ చేసుకోవడం వల్ల సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ స్ప్రెడ్ కావనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఓన్లీ స్టెరిలైజేషన్ ప్రొసీజర్ అన్నమాట. వాసెక్టమీ తర్వాత మళ్ళీ కావాలంటే రివర్సల్ కూడా చేసుకోవచ్చు. సో, ఇది కంప్లీట్‌లీ డే కేర్ సర్జరీ. సో, ఏంటంటే బెడ్ రెస్ట్ కూడా అవసరం లేదు. ఒక నెక్స్ట్ డే నుంచే తన పనులు తను చేసుకోవచ్చు. సో, ఏమన్నా ఫ్యామిలీ ప్లానింగ్ అటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నా, లేటెస్ట్ టెక్నాలజీ తోటి ట్రీట్మెంట్ కావాలన్నా మీరు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు సంప్రదించగలరు.